ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 23 నవంబర్ నుంచి 29 నవంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈ వారంలో మనకి ప్రత్యేకంగా మనం గమనించే విషయం ఏమిటి అనంటే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. అలాగే మనకి శుక్రమౌఢం కూడా ప్రారంభం అవుతోంది. దీంతో పాటు 25వ తారీఖు మనకి నాగపంచమి ఉంది. సో బేసిక్గానండి అన్ని రాసుల వారికి చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా సరే రాహుకేతు యాక్సిస్లో ఉన్న ఎటువంటి గ్రహమైనా సరే రాహుకేతు యాక్సిస్లో ఉంటే మీ జాతక పరంగా తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మాత్రం చేయండి. అది 26 తారీఖు. ఇంకా శుక్రమౌఢం అంటే అందరికీ తెలిసిందేగా, వివాహాది శుభకార్యాలు లాంటివి చేసుకోము, తర్వాత ఎంగేజ్మెంట్స్ లాంటివి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోము. కాబట్టి ప్రధానంగా ఇక్కడ వస్తున్న ఇది విషయం ఏంటంటే శుక్రమౌఢం మనకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు కూడా ఉంది కనుక కొంచెం ఈ వివాహాది శుభకార్యాల గురించి వీటి గురించి మీరు ఏదైనా సరే ముందరే మేము ఏదైనా కార్యక్రమాలు లాంటివి అనుకుంటాము, చేస్తాము, ఖాయపరుచుకుంటాం, లేకపోతే ఒక మాట అనుకుంటాం, ఇలాంటివన్నీ కూడా మీరు అనుకోవచ్చు. సో వస్తు వాహనాలు కొనుక్కోవడానికి, వివాహాది శుభకార్యాలకి, వీటితో పాటు గృహప్రవేశాలు, లేకపోతే శంకుస్థాపన, ఇలాంటివి అనేక కార్యక్రమాలన్నీ కూడా కొంతవరకు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే నన్ను మీరు ఆలోచిస్తారనమాట. ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఉన్నప్పుడు ఎందుకు మనం రాహుకేతు పూజ చేసుకోవాలి? ఇప్పుడు సమసప్తకాల్లో అంటే మీకు లగ్నంలో కానీ రాశిలో కానీ రాహు ఉన్నా, అలాగే సప్తమంలో కేతు ఉన్నా, ద్వితీయంలో ఉన్న, అష్టమంలో ఉన్న, ప్రధానంగా ఇట్లా ఏవైనా సరే రాహుకేతువులు కనుక ఉంటే, అలాగే షష్టంలో ఉన్న, ద్వాదశంలో ఉన్న, ఇలాగనమాట ఎక్కడో ఒక చోట మనకి రాహుకేతువులు అయితే ఉంటూ ఉంటారు జాతకంలో. తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రం మానకండి. ఇందులో అందరూ చేసుకోవాలన్నమాట. అందరూ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. సరే, ఇంకా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే చూడండి, వారం మొదలవటమే ఆర్థిక పరమైన విషయాల గురించి వాటిపైన ఒత్తిడితోటి మొదలవుతుంది. సో ఇది కొంచెం మీకు ముందరకైతే సాగుతుంది అనమాట. అంటే ఏంటంటే కొన్ని విషయాలలో ఇంకా మంచి డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే మనకి ఇప్పుడు ఏళ్ళనాడు శని మొదలైంది కాబట్టి ఎలాగ ఫలితాలు ఉంటాయి అంటారు. అది మీకు ఫస్ట్ టైం ఏళ్ళనాడు శనా, సెకండ్ టైం ఏళ్ళనాడు శనా, థర్డ్ టైం ఏళ్ళనాడు శనా, దీన్ని బట్టి కూడా మనకి కొన్ని చేంజెస్ అనేవి మాత్రం కనపడుతూ ఉంటాయి. సో అట్ ప్రెసెంట్ ఎవరికైతే ఫస్ట్ టైం ఏళ్ళనాడు శని నడుస్తోందో వారు మాత్రం వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవటం, దీంతోపాటు మీ యొక్క వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, అలాగే మీ రుణాలు, ఆర్థికపరమైన విషయాలు, వీటిపైన కొంచెం మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా దీంతో పాటు మనకి ఉద్యోగపరంగా కనుక చూసుకుంటే ఈ వారం చాలా మీరు భయపడేంతగా అయితే ఏమీ కనిపించటం లేదు. కాబట్టి ఈ వారం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా సేఫ్ సైడ్లో ఉన్నారు. ఎక్కువగా భయపడిపోయి కంగారు పడాల్సిన పరిస్థితులు ఏవి కూడా కనిపించటం లేదు. ఇంక ఇక్కడ మెయిన్గా ప్రధానంగా 28, 29 తారీఖులకు వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఇందాక చెప్పుకున్న విషయమే మనకి ఇక్కడ రిపీట్ అవుతోంది. ఒకటి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం, రెండోది ఏంటంటే స్థిరాస్తి వ్యవహారాలు. సో బేసిక్గా మీకు ఏమైనా సరే మీరు ఎక్కడైనా మనీ లాంటిది ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే ఏమైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసినా ఇవి కొంచెం రాంగ్ డెసిషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారు ఎటువంటి పెట్టుబడులు అయినా సరే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా, షార్ట్ టర్మ్ అయినా, లేకపోతే మీరు చేసే ఇంట్రాడే అయినా, ఇలాంటివి ఏవైనా కూడా మీరు కొంత ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో లాస్ ఆఫ్ మనీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఫండ్స్ అనుకుందాము, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి వెరీ ఫేవరబుల్ టు యూ అని అనుకుందాం. సో ఇలాంటివి కొంత మీకు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి తప్పనిసరిగా మీరు జాగ్రత్త మాత్రం వహించాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం కదా, ఈ వారంలో 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. దీనివలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే ముఖ్యంగా ఎటువంటి దోషాలు రాహుకేతుల సంబంధంగా కలుగుతున్నా ఆ దోషాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారండి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి మాత్రం ఖచ్చితంగా గురవుతున్నారు. దీంతో పాటు మీరు కొంత ప్రయాణాలు లాంటివి చేయటం అనేది కూడా కనపడుతుంది. మనీ అడ్జస్ట్మెంట్ లాంటిది చేస్తూ ఉంటారనమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మనీ అడ్జస్ట్మెంట్ అయితే జరుగుతోంది. బట్ మీరు కోరినట్టుగా, మీరు ఆశించినట్టుగా, మీరు అనుకున్నట్టుగా ఆర్థికంగా ఇంకా ముందుకు సాగడానికి మీకు సమయం అనేది మాత్రం పడుతుంది అనమాట. సరే, దీంతో పాటు మెయిన్గా
ఆర్థికపరమైన విషయాలలో కొంత మీకు చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి. ఇవి మీకు 25వ తారీఖు నుంచి కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, మీ చుట్టాలను వాళ్ళను కలవటం, దైవ దర్శనాలు చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, ఇలాంటివి చేయటం, లేదా మొక్కుబడులు లాంటివి ఉంటే తీర్చుకోవటం, మీ యొక్క కులదేవతని దర్శనం చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. సో బేసిక్గా ఏంటంటే వర్క్ రిలేటెడ్గా కనుక మనం చూసుకుంటే వర్క్ చాలా మోడరేట్గా ఉంది, చాలా స్ట్రెస్ఫుల్గా ఏమీ లేదు. జరుగుతున్న పనులు జరగనివ్వండి అన్నట్టుగా ఉంటుందన్నమాట ధోరణి. పెద్దగా వర్క్ రిలేటెడ్గా మీరు అనుకున్నట్టుగా చాలా ముందుకు సాగే అవకాశాలు లేవని చెప్పుకుంటున్నాం. బట్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇంకా దీంతో పాటు కొంచెం లీవ్స్ లాంటివి పెట్టడం, ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి కొంచెం సమయం గడిపే అవకాశాలు, అలాగే మీ సంతానము వారి ఆరోగ్యం గురించి కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు ఏంటంటే మీ యొక్క భాగస్వామి గురించి, లేకపోతే వ్యాపారం చేస్తున్న వరకైతే భాగస్వామ్యం చెప్తాను, లేదా మీ యొక్క మీతో పాటు ఎవరైతే పార్ట్నర్షిప్లో ఉన్నారో వారు మీకు సమయానికి సహాయం చేసే అవకాశాలు కొంత కనపడుతున్నాయి. ఆర్థికంగా మీకు వారి వలన సహాయం అందుతుంది. రెండోది, మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా కొంత ప్రయాణాలు లాంటివి ఉండొచ్చు, ఖర్చులు ఉండొచ్చు, లేకపోతే వారు అనుకున్నట్టుగా అన్ని పనులు పూర్తి కాకపోవచ్చు. బట్ మ్యాక్సిమం చాలా విషయాలలో వీళ్ళకి పనులు పూర్తవుతాయి. అలాగే కొంత వీరికి ఆర్థికంగా కూడా అనుకూలత అనేది కనపడుతుంది. సో మీకు కొంచెం మోడరేట్ రిజల్ట్స్ ఉన్నాయి. బట్ మీ హస్బెండ్కి లేదా మీ స్పౌస్కి, అలాగే మీ యొక్క పార్ట్నర్ వలన మీకు కొంత లాభసాటి వ్యవహారం అనేది కనపడుతుంది. సరే, ఇంకా ఇక్కడ మనం చెప్పుకునే విషయం ఒకటే, 26వ తారీఖున ఖచ్చితంగా మీరు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి మీకు కనపడేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీరు కూడా చూడండి, ఆర్థికపరమైన విషయాలు, దీంతో పాటు మీ సంతానము, వారి ఆరోగ్యము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, వీటిపైన మీరు తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏదో ఒక కారణంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల సంబంధంగా మీ భార్యాభర్తల మధ్యన కూడా కొంత చిన్న చిన్న ఎడబాటు లాంటిది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ దీన్ని పూర్తిగా నేను నెగిటివ్గా చెప్పడం లేదు, కాబట్టి మీరు కూడా తీసుకోవద్దు. దీంతో పాటు ఎవరికైనా సరే కోర్టు విషయాలు గనక ఉంటే, ఈ కోర్టు విషయాలకు సంబంధించి మాత్రం పనులు ముందుకు సాగేందుకు అవకాశం అనేది కనపడుతుంది. అలాగే కొంచెం మిమ్మల్ని మీరు నమ్మిన వారు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్యన ఎటువంటి వాదోపవాదాలు ఉన్నా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, వాటికి సంబంధించి కూడా మీకు కొంత ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. సో మీరు ఏమైనా సరే కొంచెం సమస్యలు ఉన్నాయి మా భార్యాభర్తల మధ్యన, వీఆర్ నాట్ ఏబుల్ టు, అంటే మేమిద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, ఇలాంటివి ఏమైనా సరే మీరు అనుకుంటూ ఉంటే ఇలాంటి వాటికి సంబంధించి కూడా మీకు కొంత ముందుకు వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే మీరు గనక ఏమైనా రుణ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఇంకా ఇలాంటివి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా, వీటికి సంబంధించి కూడా మీకు కొంత ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అయితే నమ్మిన వారి వలన మోసపోవటం అనేది ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అప్పుడప్పుడు మనం ఉద్యోగం వస్తుందని ఎవరికైనా డబ్బులు ఇవ్వటం జరుగుతుంది, లేకపోతే ఎవరో మనకి సహాయం చేస్తారని చెప్పి మనం వారికి కొంచెం అమౌంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కదా. ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. వారి వలన మోసపోవటం కానీ, వారి వలన నష్టపోవడం కానీ ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించి ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు, తొందరపాటు తనతో అనే మాటలు, అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైనా సరే ధన సహాయం చేయటం, లేకపోతే వారేదో మీకు సహాయం చేస్తారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల సంబంధంగా అని మీరు వారికి ఏదైనా అమౌంట్ లాంటిది ఇవ్వటం, వీటన్నిటి వల్ల మీరు ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఈ విషయం గురించి మనం మిథున రాశి వారికి చెప్పుకుంటున్నాం. అలాగే మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. తప్పనిసరిగా స్వామివారి ఆరాధన చేయటం, స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం మీకు చాలా చాలా మంచి చేస్తుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ముఖ్యంగా మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ విషయంలో బాగుంటుంది. అలాగే మీకు మనసు చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందన్నమాట.
సో నిద్ర పట్టకపోవటం అనుకుందాము, లేకపోతే మీరు అనుకున్నట్టుగా పనులు జరగట్లేదు అనుకుందాం, లేకపోతే మీకు అయిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళు మీతోటి మీరు కోరిన విధంగా వారి నడుచుకోకపోవటం అనుకుందాం. ఇలాంటివి మీకు ఎక్కువగా మీ మనసుని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఇమోషనల్ అవ్వకూడదు, ఎక్కువ సెంటిమెంటల్ అవ్వకూడదు. ఇంకా ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదండి. అలాగే మీరు కనుక ఎటువంటి ప్రమోషను లేకపోతే ఎటువంటి చేంజెస్ కెరియర్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటూ ఉంటే అవి మీకు ఈ వారం చాలా వరకు బాగుంటాయి. సో 27th వరకు డెఫినెట్గా కొంత పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ కనపడుతోంది రిలేటెడ్ టు కెరియర్ అండ్ రిలేటెడ్ టు జాబ్. అలాగే దీంతో పాటు మీరు చేంజెస్ ఏమైనా కోరుకుంటున్నా అవి కూడా బాగుంటాయి. అయితే వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా లేకపోతే మీరు కనుక ఎవరితో అయినా మీరు ఎవరితో అయినా సరే పార్ట్నర్షిప్ లాంటివి చేస్తున్నా 1కి 10 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాత మాత్రమే మొదలు పెట్టండి. ఎందుకంటే మనం ఓన్లీ గోచారం మాట్లాడుకుంటున్నాం కనుక కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరము. అలాగే దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాల్లో పెద్దగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. అలాగే మీరు కనుక ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి వేరే చోటికి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు కొంత టైం కన్స్యూమింగ్ ఉంటాయి, టైం టేకింగ్ ఉంటాయి. అలాగే మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితము, వారి పేరు మీద ఏమైనా పెట్టుబడులు పెడుతుంటే వాటికి సంబంధించి ఇలాంటి వాటన్నిటికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరం. సరే, ఇంకా ఈ కర్కాటక రాశి వారు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవండి, వినండి. అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారు మాత్రం 100% ఖచ్చితంగా 26వ తారీఖున సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయాలి. స్వామివారి అభిషేకం కానీ స్వామివారి అర్చన కానీ మీకు తప్పనిసరిగా మీకు చాలా వరకు మంచిగా ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని పోస్ట్పోన్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి. సరే, ఇంకా ఆర్థికపరమైన విషయాలు కనుక మనం పరిశీలిస్తే వృత్తిపరంగా అంటే మెయిన్గా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా నార్మల్ రిజల్ట్స్ చూపిస్తున్నాయండి. ఈ వారం మనం చాలా పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏమీ కనిపించట్లేదు. ముఖ్యంగా ఎనీ టైప్ ఆఫ్ కమోడిటీస్, ఎనీ టైప్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్, వీటన్నిటికీ సంబంధించి జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీస్, వీటన్నిటికీ సంబంధించి కొంచెం స్లో అవుతుందన్నమాట. మీ బిజినెస్ లాంటివి స్లో అవుతాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో బేసిక్గా ఎంతవరకు వర్క్ వస్తే అంతవరకు అలా చేసుకోవటమే తప్ప ప్రత్యేకించి మీరు ప్లాన్ చేసినట్టుగా మీరు అనుకున్నట్టుగా పనులు ముందుకు సాగటం అనేది కనిపించటం లేదు. ఇంకా తర్వాత మనం రవి తర్వాత 25, 26, 27 చూసుకుంటే కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. అలాగే మీ యొక్క దైవ సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించి మీరు కొంతవరకు ఆర్థికంగా సహాయం చేయటం, లేకపోతే మీ యొక్క కులదేవతని కానీ లేకపోతే మీరు మీ ఇష్టదైవాన్ని కానీ దర్శించుకోవటం ఇలాంటివే ఎక్కువగా కనపడుతున్నాయి. సో 29వ తారీఖు వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద మార్పులు చేర్పులు అనేవి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఏమీ కనిపించడం లేదు. అలాగే దీంతో పాటు ఆర్థికంగా కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కూడా కనిపించడం లేదు. సో బేసిక్గా ఇవి రెండు ఒకటి ఉన్నాయి మనకి. ఇంకా సంతానము, వారి అభివృద్ధి గురించి కనుక చూసుకుంటే సంతానము, వారి యొక్క ఆరోగ్యము, దీనిపైన మాత్రం మీరు కొంత ప్రత్యేక శ్రద్ధను పెట్టాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులకి కూడా చదువు పట్ల కొంచెం ఆ ఏకాగ్రత తక్కువగా ఉండటం, ఎక్కువగా వేరే వాటికి సంబంధించి లేదా వేరే ఇతర యాక్టివిటీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటము ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. సో పిల్లలు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి ఉండండి, బాగా చదువుకోవడానికి ప్రయత్నించండి. మరి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రం 26వ తారీఖున చేయండి. ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం చేయించడం కానీ, లేకపోతే స్వామివారి కళ్యాణం కానీ, లేకపోతే స్వామివారి ముఖ్యంగా వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారు సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం జరిపించండి. తప్పనిసరిగా వివాహంలో ఆటంకాలు కలుగుతున్నా, లేకపోతే భార్యాభర్తల మధ్యన ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, లేకపోతే ఎక్కడైనా సంతానపరమైన ఇబ్బందులు కలుగుతున్నా, ఇప్పుడు ఈ రాశి వారికి కొంత సంతానపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా కొంత మెరుగవుతోంది, కానీ పూర్తి స్థాయిలో మెరుగవుతున్న ఇదైతే మనకి కనిపించటం లేదు. కొంచెం నెమ్మదిగా ఉందన్నమాట గ్రోత్. బట్ డెఫినెట్గా ఖర్చులు అనే వాటిని మీరు అధిగమిస్తూ
ఆర్థికంగా కొంత ముందుకు వెళ్ళడానికి మాత్రం మీరు ప్రయత్నిస్తారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితం వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులైనా సరే, లేకపోతే మీరు నార్మల్గా చేసే ఇంట్రాడే అయినా సరే, వీటికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది కూడా అవసరము. అలాగే రుణాలు తీర్చాలి అన్న ప్రయత్నం అయితే కనపడుతూ ఉంటుంది, కానీ దీనికి సంబంధించి పెద్దగా పనులు ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అంటే రుణాలు తీర్చాలి అన్న ఆలోచన అయితే ఉంది, కానీ ఏంటంటే రుణాలు తీర్చాలి అన్న ఆలోచన అయితే ఉంది, కానీ ఏమవుతుందంటే దీనికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. ఇంకా ఎవరికైనా సహాయం చేసేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఆర్థికపరమైన విషయాలలో ఆశించినట్టుగా మార్పులు అనేవి లేవు. కొంచెం చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి. వీటిని మనం చాలా పెద్ద పాజిటివ్గా తీసుకోవడానికి కనిపించట్లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చాలా నార్మల్గా నడుస్తుంది, చాలా పెద్ద చేంజెస్ లేవు. అలాగే ఏమైనా సరే కొంచెం లైఫ్ని మాడిఫై చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు, లేకపోతే కొత్త విషయాలు, దైవ దర్శనాలు ఇలాంటివి చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు. మీ యొక్క ఫ్రెండ్స్ని కలవటం, బంధువర్గీయుల్ని కలవటం, అలాగే మీ పాత మిత్రుల్ని కలవడము, తర్వాత మీ ఓన్ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళటము, ఇలాంటివన్నీ కూడా మనం కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. సరే, ఇంకా కన్యారాశి వారు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటము, స్వామివారి దర్శనము మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే, తులారాశి వారికి సంబంధించి మనం చూసుకున్నామనంటే ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురి కాకపోతున్నా మీకు కావాల్సినట్టుగా మీకు ఆర్థికంగా పురోగతి లేదు అన్న ఒక ఆలోచన మాత్రం మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సరే, ఒక రకంగా పిల్లలు, తర్వాత ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలాంటివి అనేకం ఉంటాయి కనుక ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ బేసిక్గా ఒక మంచి మార్పు ఏంటి అని అంటే 25, 26, 27 మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అందరికీ కనపడుతోంది. అలాగే దీంతో పాటు మీకు భాగస్వామ్యం వలన లాభం కూడా కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు కనుక కొత్తగా ఏమైనా పనులు చేయాలనుకుంటున్నా దానికి సంబంధించి కూడా చాలా బాగుంది. అలాగే మీరు ఏమైనా ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లేకపోతే నూతన బరువు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తున్నా, లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా, లేకపోతే ఇంకేమైనా చేంజెస్ ఉంటే బాగుండు అన్న ఆలోచన చేస్తున్నా, వీటికి సంబంధించి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో 25th, 26th, 27th అలాగే మీరు ఏమైనా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తే వాటికి సంబంధించి కూడా కొంచెం మనం పాజిటివ్ రిజల్ట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక రకంగా ఇవి మీకు బాగున్నాయని చెప్పుకుంటున్నాం. అలాగే ఇది కొంత కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇందులో బేసిక్గా మీరు 28, 29 తప్పనిసరిగా మీ యొక్క సంతానము, పెట్టుబడులు, ఆర్థికపరమైన విషయాలు ఇలాంటి వాటి మీద. సో మేజర్గా 25th, 26th, 27th అద్భుతంగా ఉంది. అండ్ ఈ రిమైనింగ్ డేస్ ఏంటి అని అంటే దాని గురించి మీరు ఎక్కువగా పని చేయటం అనేది, అంటే ఒక రిజల్ట్ రీప్ అవ్వడం కోసం మీరు ఆ పని గురించి ఎక్కువగా శ్రమ పడతారు. ఆ రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు కొంత స్లో డౌన్ అవుతారు. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే దీంతో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంచెం హర్డిల్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పెళ్లి గురించి అయితే మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఇంకా శుక్రమౌఢమి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ మొదలైపోయి ఉంటుంది. ఇంకా తులారాశి వాళ్ళకి సంబంధించి వీరు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండటం వీరికి ఇంకా మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఇంకా తర్వాత మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను చూస్తే ఖర్చులు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు ఎదురు చూస్తున్న రిజల్ట్ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. రెస్ట్లెస్గా ఉండటం, కోప స్వభావం పెంచుకోవటం, అందరితోటి ఏదో ఒక విధంగా వాదన చేయటం, అలాగే ఒక రకంగా చెప్పాలనంటే కొంచెం అందరితోటి దూరంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కాకపోయినా ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. అలాగే ఒక మంచి విషయం గురించి వినాలి అన్న ఆలోచన కూడా మీలో కలుగుతూ ఉంటుంది. అండ్ డెఫినెట్గా అలాంటివి వినే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. బట్ ఎలా చూసుకున్నా కూడా కొంచెం కోపతాపాలను తగ్గించుకోండి, టైంకి భోజనం చేయండి, టైంకి నిద్రపోండి. అలాగే దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి, వారి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు అయితే ఏవి కనిపించట్లేదు. బేసిక్గా చేస్తున్న ఉద్యోగాల్లో లీవ్స్ పెట్టడం కానీ, లేకపోతే చేస్తున్న పనిలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం కానీ, లేకపోతే మీరు చేస్తున్న ప్రాజెక్టులు మీరు కోరిన విధంగా లేకపోవడం కానీ, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి.
ఉద్యోగస్తులకి మాత్రం బేసిక్గా శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు ప్రయాణాలు లాంటివి ఉంటాయి. ఇది వ్యాపారస్తులకు కూడా కనపడుతుంది. బట్ వ్యాపారస్తులకి కొంచెం ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి. అంతకు మించి పెద్ద తేడా అయితే ఏమీ కనిపించట్లేదు. సో బేసిక్గా ఎవరైనా సరే ఒక మంచి వార్త వినాలనుకుంటున్నా, లేకపోతే ఏదైనా ఒక మంచి కబురు వినాలనుకుంటున్నా వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్గా ఇక్కడ మనకి ఈ వారం పెద్దగా చేంజెస్ అయితే ఏవి కనిపించడం లేదు. బట్ ఎవరైనా సరే సంతానానికి సంబంధించి ఎటువంటి పనులు తలపెడుతున్నా, అంటే మీరు మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా, లేకపోతే ఓకే వి వాంట్ టు స్టార్ట్ అ ఫ్యామిలీ అనుకుంటున్నా, లేకపోతే మా పిల్లల గురించి మేము ఫలానా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా, లేదా పిల్లల చదువుల గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తున్నా, లేదా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెడుతున్నా, ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా సంతానము ఆర్ మీ మైండ్ సెట్ ఆర్ మీ కొత్త ఆలోచనలు ఆర్ మీరు అనుకుంటున్న పనులు, వీటి గురించి మీరు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది. సరే, ఇంకా వృశ్చిక రాశి వారి ఫలితాలలో మనం ముఖ్యంగా ఎవరైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నారో వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఖచ్చితంగా చేసేందుకు ప్రయత్నించండి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాల్సిన వారంగానే మనం చెప్పుకుంటున్నాము. తప్పనిసరిగా ఆరోగ్యము, అలాగే దీంతో పాటు మీ యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. రుణాలు ఎక్కువగా తీసుకుంటారు, అలాగే ఆ రుణాలు తీర్చడానికి కూడా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్త్రీలతోటి ఎక్కువగా ఇబ్బంది కలిగేందుకు అవకాశం ఉంటుంది, మేబీ అట్ వర్క్ ప్లేస్ ఆర్ ఎట్ హోమ్ ఆల్సో. కాబట్టి ఏంటంటే ఇంట్లో అయినా సరే, లేకపోతే మీరు పనిచేస్తున్న చోట అయినా సరే ఆడవారితోటి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంచెం మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. మనం కావాలని ఏమీ అనకపోవచ్చు, బట్ సడన్గా అనే మాటల వలన కొంచెం ఇతరులు ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడేమీ మనం భయపడాల్సిన అవసరం అయితే కనిపించటం లేదు. బేసిక్గా ధనురాశి వారు ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే శ్రమకి గురయ్యేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మీ సంతానము వారి యొక్క విద్య గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా వీరు ఇక్కడ ఇబ్బంది పడేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యము, వారి యొక్క స్వార్జితాలు అంటే మీ యొక్క పిత్రార్జితాలు, వీటికి సంబంధించి కూడా మీరు ఇబ్బందికి గురవటం అనేది కనపడుతోంది కనుక వీటికి సంబంధించి కూడా మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. సో ధనురాశి వారికి కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే కనపడుతున్నాయి. అవి చాలా క్లియర్గా మీరు అవి ఫేస్ చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధనురాశి వారు మాత్రం తప్పనిసరిగా మీ ఇష్టదేవతారాధనతో పాటు మీరు రాహుకేతు పూజ కూడా జరిపించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కూడా చేయండి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈ వారం మొదలవటమే వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరు అధిక శ్రమకి గురవ్వబోతున్నారు. అలాగే మీరు 1-2 రోజులు సెలవు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే రుణాల గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే రుణాలు రావడానికి ఇంకా మీకు కొంత సమయం పడుతుంది. సో మీకు ఆర్థికంగా మెరుగవ్వడానికి, అలాగే రుణాలకు ప్రయత్నం చేస్తున్న వారికి కొంత మార్పులు రావడానికి, వీటన్నిటికీ మీకు ఆల్మోస్ట్ ఈ వారం అంతా కూడా పడుతుందన్నమాట. సో ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే ఆర్థికంగా మీరు ఎవరి దగ్గర అయితే లోన్స్ తీసుకున్నారో అవి మీరు తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ మీకు కరెక్ట్గా దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక మూమెంట్ అనేది వచ్చేందుకు అవకాశాలు అయితే తక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా మీ యొక్క ఖర్చులని మీరు చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారితోటి కూడా వారికి మాత్రం ఆర్థికంగా కంటే కూడా వృత్తిపరంగా వారికి కొంత అనుకూలత అనేది కనపడుతుంది. అలాగే దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఒకరి వల్ల ఒకరికి కొంత లాభం కలిగేందుకు అవకాశం ఉంటుంది. బట్ మిగతా విషయాలలో మాత్రం చాలా నార్మల్ ఎఫెక్ట్స్ అనేవి కనపడుతున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి కనుక చూసుకుంటే ముఖ్యంగా విద్యార్థులకి మాత్రం వారి చదువు గురించి వారు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. సో పోటీతత్వ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే మామూలుగా మనం పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నా, ఎలాంటివైనా సరే కొంచెం ఇంకా ప్రిపరేషన్ని మీరు బాగా చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం
మకర రాశి వారికి కూడా ఒకే విషయం చెప్తున్నాం. మకర రాశి వారు కూడా తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం అనేది అవసరం. సరే, ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా కొంతవరకు వీరికి పర్వాలేదని చెప్పుకుంటున్నాము. చాలా ఇబ్బందికి అయితే గురవ్వరు. అయితే మీరు రుణాలు తీర్చాలన్నా రుణాలు తీసుకోవాలన్నా ఈ రెండిటికి కూడా బాగానే ఉంటుంది. కానీ చూడండి 25, 26, 27 భలే ఖర్చు కనపడుతోంది. సో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే పార్ట్నర్షిప్స్లో జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్స్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి, పార్ట్నర్షిప్ వల్ల నష్టం కలగటం, ఆర్థికంగా ఇబ్బందికి గురి కావటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ అనేది మీకు ఈ వారం అంతా కూడా ఉండబోతోంది. సో బేసిక్గా మీరు ఉద్యోగస్తులైతే గనక ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమ అధికంగా ఉండటం, ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం లాంటివి కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇవి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు కూడా వ్యాపారపరంగా అభివృద్ధి లేకపోవటం, కొంచెం నష్టపోవటం, ఆర్థికంగా ఇబ్బందికి గురి కావటం, ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే భాగస్వామ్యం వలన కూడా లాభం కలగకపోవటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. సో ఎలా చూసుకున్నా కూడా ఇక్కడ మెయిన్గా కుంభరాశి వారు మాత్రం తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, రాహుకేతు పూజ జరిపించుకోవటం అనేది అవసరం. ముఖ్యంగా రాహుకేతువులు ఇక్కడ కుంభం నుంచి అలాగే సింహం నుంచి మారేంత వరకు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పెద్దగా ముందుకు సాగే అవకాశాలు అయితే ఏమీ కనిపించటం లేదు. ఎక్కువగా వాయిదా పడేందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కూడా మీకు చాలా వరకు హర్డల్స్ ఉండేందుకు అవకాశం అనేది కనపడుతుంది. సో ఎలా చూసుకున్నా కూడా కుంభరాశి వారు కూడా ఈ వారం అంతా కూడా కొంత స్ట్రగుల్ అవటం కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కాకపోవడం నిరాశను కలిగిస్తుంది. అయితే మీరు ఏవైనా సరే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటామంటే దానికి సంబంధించి ఖర్చులు కూడా ఉన్నాయి. అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడంతో పాటు మీరు దైవ సంబంధమైన విషయాలలో కొంత ఖర్చు పెట్టేందుకు కూడా అవకాశం ఉంది. అలాగే దీంతో పాటు కొంతవరకు ఇలాంటి వాటిల్లో స్పిరిచువాలిటీకి సంబంధించిన వాటిల్లో మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేయటం అనేది కూడా కనపడుతుంది. 26వ తారీఖున మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. తప్పనిసరిగా స్వామివారి ఆరాధన, రాహుకేతు పూజ కంపల్సరీగా చేయించుకోండి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి మాత్రం ఉద్యోగ పరంగా ఈ వారం మొదలవటమే పెద్ద అనుకూలత అయితే ఏమీ మొదలవటం లేదు. కానీ మనకి 25, 26, 27 ఈ వారాలు మాత్రం అంటే ఈ రోజులు మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో ఉద్యోగస్తులకి సడన్గా ఒక జోల్ట్ అనమాట, సడన్గా ఒక మార్పు కనపడుతోంది. అండ్ ఇది మనం కొంత పాజిటివ్ చేంజెస్గానే తీసుకుందాం. అలాగే వీటితో పాటు మీకు రావాల్సినవి ఎప్పుడైనా సరే ప్రావిడెంట్ ఫండ్స్ అనుకుంటాం, లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు అనుకుందాం, కంపెనీల ద్వారా వచ్చే డబ్బులు ఉంటాయి చూసారా, అలాంటివన్నీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఆర్థికంగా కొంత మెరుగయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీంతో పాటు మీరు ఏమైనా సరే అగ్రిమెంట్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేయాలి అని అనుకుంటూ ఉంటే వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఈ వారం చాలా వరకు బాగుందనమాట. సో 25, 26, 27 ఈవెన్ రియల్ ఎస్టేట్లో వాళ్ళు కూడా ఏమైనా అగ్రిమెంట్స్కి సంబంధించి సంతకాలు పెట్టాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఆల్రెడీ మనం ఏదన్నా ఒక ప్లాట్స్ లాంటివి రిజిస్ట్రేషన్స్ చేయాలనుకుంటున్నా, ఇలాంటి వాటి అన్నిటికీ బాగుంటుంది. ఎందుకంటే ఈ టైంలో మీకు డబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం అనేది కనపడుతుంది. డెఫినెట్గా ప్రాబ్లం క్రైసిస్ నుంచి మీకు బయటపడేందుకు ఒక మార్గం అయితే కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులతో పాటు ఉద్యోగస్తులకు కూడా ఇందాకే నేను చెప్పాను, ఉద్యోగస్తులకు ఏంటి అని అంటే శ్రమ అధికంగా ఉంది, కానీ మీరు తప్పనిసరిగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే మీరు సడన్గా మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే కంపెనీల ద్వారా ఉంటాయో అవి మీకు వచ్చేందుకు అవకాశం అనేది కూడా కనపడుతుంది. ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి 28, 29 తారీఖుల నుంచి. అండ్ తప్పనిసరిగా కొంచెం అందరితోటి గొడవలు పడేందుకు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, దీంతో పాటు శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త వహించటం అనేది అవసరం. సో బేసిక్గా ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం, స్వామివారిని పూజించటం, స్వామివారిని అర్చించటం, అలాగే ముఖ్యంగా వల్లి దేవసేన సహితంగా స్వామివారికి కళ్యాణం జరిపించటం, ఇలాంటివన్నీ కూడా మీకు మంచి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. వీటన్నిటితో పాటు రాహుకేతు పూజ కూడా జరిపించుకోవడానికి ప్రయత్నించండి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.